హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షాడో 9. ఇవాళ మనం షాడోలా అనుసరించబోయే నేత ఎవరో తెలుసా? ఇంతకీ మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? తెలంగాణ గుమ్మం ఖమ్మం. ఎస్, ఖమ్మంలో ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరిందా? ఎంపీగా ఎవరైనా గెలిచారా? అనంటే మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఈసారి మాత్రం జెండా ఎగురుతుంది, ఖచ్చితంగా నేను గెలుస్తానంటున్నారు ఖమ్మం బీజేపీ క్యాండిడేట్ తాండ్ర వినోద్ రావు. సో ఎందుకు ఆయనకు అంత నమ్మకం? ఎలా మరి ఇక్కడ బీజేపీ జెండా ఎగరబోతోంది? ఈసారి నరేంద్ర మోదీని గెలిపించే సీట్లలో ఇది కూడా ఉంటుందని ఆయన అంత కష్టంగా ఎలా చెప్తున్నారు? ఆయన అడిగి తెలుసుకుందామని ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఖమ్మంలో వాళ్ళ ఇంటి ముందే ఉన్నాం. రండి వెళ్దాం లోపలికి. రైట్, థ్యాంక్ యూ సార్, నైస్ మీటింగ్ యూ. సేమ్ హియర్. ఎలా ఉన్నారు? బాగుందండి. మాల్ ఖమ్మం కాబట్టి నేను పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి దిస్ ఈజ్ మై హోమ్ టౌన్ కాబట్టి ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ఓకే సరే, మనం ఒకసారి పాలిటిక్స్ కాకుండా పర్సనల్గా మీరు మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది? మీరు ఫిట్నెస్కి ఇంపార్టెన్స్ ఇస్తారా? మీ డైట్ ఎలా ఉంటుందో అనే మాటలు చెప్తారా? నేను లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి ఎవ్రీ మార్నింగ్ 40 minutes యోగా చేస్తాను. దెన్ నాకు చాలా బుక్స్ చదువుతా. ఓకే, సో ఫిజియాలజీ అంటే అదో సబ్జెక్ట్ కానీ బట్ వాత పిత కఫం అని ఒకటి ఉంటుంది ప్రతి దాంట్లో. సో మనకి వాత పిత కఫం అని మనం తెలుసుకోవాలి. ఇట్స్ లైక్ మీరు డీజిల్ ఇంజినా, పెట్రోల్ ఇంజినా, ఎల్పిజి అని. సో మీరు డీజిల్ ఇంజన్లో పెట్రోల్ పోయలేరు కదా, సో అట్లా వాత ఉన్న వాళ్ళకి పిత ఫుడ్ పడదు. ఇట్స్ ఏ లైఫ్ సైన్స్, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. నేను దాని వైటమిన్స్ కానీ దాని ఫుడ్ కానీ నాకు పడేది ఏది ఉందో నేను స్టడీ చేసి ఆ ఫుడ్ ప్యాటర్నే మనం తీసుకుంటే లైఫ్ కొద్దిగా హ్యాపీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. కొత్త ఇన్ఫర్మేషన్, కొత్త మాటలు వినోద్ రావు గారి దగ్గర మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ నైస్ ఇన్ఫర్మేషన్. రైట్, ఇక ఒకటి బిజినెస్ నుంచి పాలిటిక్స్లోకి వచ్చారు కదా, ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది? అంటే మధ్యలో ఇంకొకటి ఉంది, బిజినెస్ నుంచి సోషల్ సర్వీస్కి వచ్చారు, సోషల్ సర్వీస్ నుంచి పాలిటిక్స్కి వచ్చారు. సో దెర్ ఈస్ అ గ్యాప్. అచ్చా, అది మాట్లాడదాం సార్. మీ సోషల్ సర్వీస్ గురించి చాలా విన్నాం. ఈ కొత్త అవతారం అయితే ఎలా అనిపిస్తుంది అని? నాకు కంఫర్ట్గా ఉన్నాయి, ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి నేను ఉన్నది ప్రజల మధ్యలో. సరే, దిస్ ఈజ్ ఎ డైరెక్ట్ పాలిటిక్స్ కానీ ప్రత్యక్ష రాజకీయాలు కానీ నేను ప్రజలలో గత 10 సంవత్సరాల నుంచి నేను ఆదిలాబాద్ కానీ, వికారాబాద్ కానీ, తాండూర్ కానీ, డీపెస్ట్ ఆఫ్ ఇంటీరియర్ ప్లేసెస్లో కానీ, డీపెస్ట్ స్లమ్స్లో, మన హైదరాబాద్లో మీరు చూస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ డెన్స్డ్ స్లమ్స్ ఇన్ సౌత్ ఏషియా అంటారు. సింగరేణి కాలేజ్ అది ఉంది. మీరు చూస్తే ఒక 5x5లో ఒక కుటుంబం మొత్తం ఉంటుంది. అండ్ దాంట్లో కూడా మేము విస్తృతంగా పనిచేస్తాం. సో నాకు అన్ని రంగాలు భగవంతుడు లేకపోతే మా పేరెంట్స్ ఉన్న బ్లెస్సింగ్స్తో కావచ్చు, నేను అగ్రికల్చర్ నుంచి స్లమ్ ఎడ్యుకేషన్ దాకా అన్ని రంగాల్లో ట్రైబల్ డెవలప్మెంట్ చూసి, ఉమెన్ ఎంపవర్మెంట్ చూసి, ఇవి అనేక రంగాలలో తిరగడం జరిగింది. కాబట్టి నా స్వతహాగా కూడా బిజినెస్ దృష్ట్యా నాకు నేను డెవలపర్ని, హోమ్స్ బిల్డ్ చేస్తాం. తర్వాత ఒక డ్రోన్ కంపెనీ స్టార్టప్ ఉంది, ఒక ఏఐ కంపెనీ స్టార్టప్ ఉంది. సో ఇవన్నీ సమగ్రంగా నాకు భగవంతుడు కృప వల్ల అన్ని రంగాలలో నాకు ఎక్స్పోజర్ ఉంది. ఇక ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఇవాళ మన షెడ్యూల్ ఏంటి? ఇప్పుడు ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి వెళ్తున్నాం. తర్వాత సత్తుపల్లి మీటింగ్ ఉంది, ఈవినింగ్ మదిరా ఉంది, మధ్యాహ్నం కొన్ని కమిటీస్ తోటి మీటింగ్ ఉంది. ఓకే రైట్, అది ఇప్పుడు మనం ఒక వెళ్తున్నాం. మరి సరే, చూద్దాం వినోద్ రావు గారికి ప్రజల్లో ఎలా ఆదరణ ఉంది, ఈయన ఎలా ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నారు, ఏవి మాట్లాడుతున్నారు అనేది ఆయనతో పాటు షాడోలో ఉండి తెలుసుకుందాం రండి. అండ్ వినోద్ రావు గారు ప్రచారం స్టార్ట్ చేసిన తర్వాత ఏరియాలో పర్టికులర్గా ఆగారు. ఏంటి, ఎందుకు దీనికి స్పెషాలిటీ తెలుసుకున్నాం సార్? ఇక్కడే ఎందుకు ఆగారు? ఇక్కడ ఏంటి? ఏదైనా మనం మంచి కార్యక్రమం చేసినప్పుడు భగవత్ అనుగ్రహం ఉండాలి, తర్వాత ప్రజల దీవెనలు ఉండాలి. కాబట్టి వారిది అయిపోయింది, ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు ఉండి
వారిలో ఒక మనిషిగా నేను మమేకమై తిరుగుతున్నప్పుడు వారి సమస్యలు కానీ వారి నుంచి వచ్చే సజెషన్స్ కానీ మనకి ఏదైతే పని చేయాలో దానికి యూజ్ అవుతాయి, ప్లస్ మనకు అర్థం కూడా అవుతుంది. కాబట్టి ప్రజల మధ్యలో మనిషి కింద నేను ఉండడం ఇష్టపడతాను. రైట్, మొత్తానికి ఖమ్మంలో ఒక వార్డు బీజేపీకి ఉంది. ఈసారి ఖమ్మం బీజేపీకి కావాలని వీళ్ళు ట్రై చేస్తున్నారు. చూద్దాం మరి. ప్రెజెంట్గా ఉంది, జనాల మధ్యలో భోజనం చేయడం, జనాల్లో కలిసిపోవడం రోజు ఇలాగే జరుగుతుందా? యా, ఆల్మోస్ట్ ఎవ్రీడే ప్రజల మధ్యలో చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడకుండా నాకు డౌట్ వచ్చింది సార్. జనరల్గా బీజేపీ మీద ఒక విమర్శ ఉంటుంది, భారతీయ జనతా పార్టీ అగ్రవర్ణాల పార్టీ, పెద్ద కులాలు పెద్ద వర్ణాలు మాత్రమే ఉంటాయి, బీసీలు ఎస్సీలు ఎస్టీలు దూరం, వాళ్ళు ఓట్లు లేరు, ఇలాంటి మాటలు మీరు ఈరోజు మీరు నాతో తిరిగితే మీకున్న డౌట్లన్నీ తీరిపోతాయి. ఎందుకంటే రియాలిటీ అనేది యూ కాంట్ హైడ్. సార్, మీకు ఇక్కడ ఖమ్మంలో ఎలా దొరుకుతుంది? మీరు ఇంతకుముందు అయితే ఫక్త్ పొలిటీషియన్ కాదు, రెస్పాన్స్ ఎలా వస్తుంది మీరు వెళ్తున్నప్పుడు తిరుగుతున్నప్పుడు? నేను గత 3 నెలల నుంచి తిరుగుతున్నప్పుడు ప్రజలలో ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు గుండెలలో ఉన్నారు. అది ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ బేస్మెంట్ ఆల్రెడీ ఉంది. ఎప్పుడైతే వారు 600 సంవత్సరాలు కళ తీర్చిండో, వారు దేశంలోనే గొప్ప లీడర్ అని అంటున్నారు. వారి పథకాలన్నీ ఇంటింటికి వస్తున్నాయి. 600 ఏళ్ళ కళ అని అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అండి, రామాలయం కట్టింది బీజేపీ ఓట్ల కోసమా, ఎన్నికల కోసమా? ఇది అట్లా అంటే ప్రపంచంలో అనేక మంది అనేక గుళ్ళు కడతారు, అనేక ప్రార్థనా స్థలాలు కడతారు. మరి అదంతా ఓట్ల కోసమేనా? మన ధర్మం మన కోసం, మన పర్పస్ వస్తుంది సర్వ్ చేసుకోవడానికి, మన ధర్మం కాపాడుకోవడానికి. అది ఓట్లతో ఏం లేదు. ఇది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎనీథింగ్ రిలేటెడ్ టు పాలిటిక్స్.